గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కొత్త ఎగ్జిక్యూటివ్స్కి ఐడి పేమెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. సో ఇక్కడ 3600 కావచ్చు, లేదంటే 5400 కావచ్చు, కంపెనీకి ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేయాలనేది ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనం healthic.com అని చెప్పేసి మన సైట్ని ఎంటర్ చేసేస్తే, ఓకే, సో ఇక్కడ healthic.com అని చెప్పేసి మన కంపెనీ వెబ్సైట్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తే ఇక్కడ మనకు సో ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అని వస్తుంది అన్నమాట. ఈ లాగిన్ పైన టచ్ చేస్తే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సో ఈ పైన బాక్స్లో మన యూజర్ ఐడి అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. ఓకే, సో 3849167. సో నెక్స్ట్ బాక్స్లో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఐడి అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, సో ఈరోజు ఆఫర్లో 3500 ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ మనకు సో ఇక్కడ ఇది క్లిక్ చేసాం మనం 3600 వర్త్ ప్రోడక్ట్. సో ఇక్కడ చూస్తే మనకు ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ పైన రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ మన కార్ట్ సింబల్ ఉంటుంది. ఓకే, ఈ కార్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సో మనకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. కింద ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అడ్రస్ అడుగుతుంది అన్నమాట, న్యూ అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఓకే, సో ఇక్కడ పర్సన్ నేము ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వాళ్ళ సెల్ నెంబర్ 9440615158. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా మనము డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. ఓకే, ఇండియా, స్టేట్ తెలంగాణ, సిటీ వరంగల్, పిన్ కోడ్ 506172, హౌస్ నెంబర్, అడ్రస్, హౌస్ నెంబర్ వచ్చేసి 4-15 4-154/1. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి మల్లూరు, సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మండల్ ములుగు. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయాలి. మీరు ఆఫీస్ కానీ అదర్స్ కానీ క్లిక్ చేస్తే బిల్లింగ్ అనేది అవ్వదు. ఓకే, హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది సేవ్ చేయాలి. సో సేవ్ చేసేసినాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది అన్నమాట. మీరు ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తారని ఇక్కడ మనం యూపీఐ నుంచి చేస్తాం కాబట్టి ప్లేస్ టు ఆర్డర్ క్లిక్ చేయాలి. సో చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలామందికి ఇక్కడ నుంచి చాలామందికి అర్థం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ మనకు పేమెంట్ చేయడానికి ఇన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి: క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్. సో చాలామంది ఫోన్పే, గూగుల్ పే వాడతారు కాబట్టి మనం యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దేంట్లో నుంచి చేస్తారు, గూగుల్ పేనా, ఫోన్పేనా, పేటీఎం అడుగుతుంది. ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేస్తారు కాబట్టి మనం ఫోన్పేని సెలెక్ట్ చేసుకుందాం. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ అడుగుతుంది 3600. సో ఇక్కడ మనము ఫోన్పే సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఫోన్పేలోకి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సో ఫోన్పే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం పేమెంట్ అనేది మన ఇక్కడ ఫోన్పే నుంచి చేసేయచ్చు. ఓకే, మన పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే సో బిల్లింగ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ బిల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి ఇన్వాయిస్ వస్తుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ ఇన్వాయిస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్వాయిస్ అనేది షో అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి. ఓకే, సో ఈ ఇన్వాయిస్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సో ఇక్కడ బిల్లింగ్ అనేది కంప్లీట్గా అయిపోయిందన్నమాట. సో చాలామందికి బిల్ అనేది ఏ విధంగా చేయాలనేది తెలియదు. సో దీని ప్రకారం చాలామంది బిల్లింగ్ అనేది చేసేయండి. ఓకే.